'హంగ్రీ చీత' తర్వాత మీకొచ్చిన అంటే మీకు ఆబ్వియస్‌గా దాని తర్వాత మిమ్మల్ని గుర్తింపు ఏదైతే ఉందో అది కొంచెం పెరుగుంటుంది. మీకు వచ్చే రిసెప్షన్ గాని ఇవన్నీ అవును. గూడా. అవును. బట్ అయితే 'హంగ్రీ చీత' తర్వాత మీకొచ్చిన ఇమ్మీడియేట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఏంటి? అదర్ దాన్ తమన్. తమన్ ఆబ్వియస్‌గా మీకు హ్మ్. హ్మ్. ఎంకరేజ్ చేశారు. హ్మ్. హ్మ్. సో, హి ఈస్ ద వన్ టు గివ్ యూ ఎ ఛాన్స్ కాబట్టి ఫైన్. అవును. బట్ అదర్ దాన్ తమన్ మీకు ఫస్ట్ వచ్చిన రికగ్నిషన్ గాని, అప్రిషియేషన్ గాని ఏంటి ఫర్ 'హంగ్రీ చీత'? అసలు ఆ రోజు నేను రిసీవ్ చేసుకున్నన్ని మెసేజెస్, కాల్స్ నా లైఫ్‌లో ఎప్పుడు జరగలే. అంత అటెన్షన్ ఒక డేలో వచ్చింది అనేది ఒక స్టార్ హీరోకి, అది కూడా పవర్ స్టార్ లాంటి వ్యక్తికి మనం అసోసియేట్ అయ్యి అలాంటి ఒక సాంగ్, ప్రతి వర్డ్ పవర్‌ఫుల్ వర్డ్ కదా అందులో. అవును. సో, అది ఫ్యాన్స్ యూఫోరియా లాగా అయిపోయిందండి అది ఆ రోజు. నాకు ఎక్కడెక్కడ యూఎస్ నుంచి చాలామంది కాల్స్ చేసేసారు. ఆ 2 డేస్ ఐ వాస్ ఫ్లడ్డెడ్ విత్ మెసేజెస్ అండ్ కాల్స్ అంతే. బట్ వన్ స్పెషల్ అప్రిషియేషన్ అలా ఒక్క స్పెషల్ అని ఏం గుర్తుండదండి. చాలామంది నాకు హంగ్రీ చీటా అని కూడా పెట్టుకుంటారు నాది. కాలర్స్ కాల్ దీంట్లో. ఓకే. మీ కాంటాక్ట్ అలా సేవ్ చేసుకున్నారా? ఇప్పుడు నేను 'మిత్రమండలి' అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను. దాని డైరెక్టర్ విజయ్. ఓకే. సో, తన ఫోన్‌లో కూడా హంగ్రీ చీటా ఇదని ఉంటుంది నాది. ఓకే. సో, ఈ నోస్ మీ బట్ బెస్ట్ వర్క్ లాగా అట్లా పెట్టుకున్నాడు ఆయన. ఓకే. సో, అది కూల్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ కదండీ. ఇంకా యాహ్! దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మెమరీ. ఇంకా దాని నుంచి టేక్ అవే అంటే అది. ఎనీ ఆర్టిస్ట్ అండి. అంటే నాట్ ఓన్లీ మ్యూజిషియన్స్. ఎనీ ఆర్టిస్ట్‌కి వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్ వల్లనో, లేదంటే వాళ్ళ బెస్ట్ వర్క్ త్రూ రికగ్నిషన్ రావడం అనేది ద బిగ్గెస్ట్ థింగ్ వాళ్ళకి. ఇప్పుడు మీకు 'అతడు' ఫిలింలో అదరక బదులే చెప్పేది తెగువకు తోడతడే. ఇప్పుడు విశ్వ గారికి అది ఇప్పుడు ఈవెన్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆఫ్ 'అతడు' రిమెంబర్ దిస్ అవును. సాంగ్. అట్లా 'హంగ్రీ చీటా' విల్ బీ ఫర్ ఎవర్ అండి. ఇట్ విల్ బీ లైక్ ఇంకొక 10 ఏళ్ళైనా కూడా తెలిసే 'హంగ్రీ చీటా' అనేది ఒక యాంథమ్ లానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. యాహ్! 6 అడుగుల బుల్లెట్ ఉంది. ఇప్పటికీ అది అవును. ఎవరు కరెక్ట్. మర్చిపోలేరు జనాలు. కరెక్ట్. 'శ్రీమణి' లిరిక్స్ కరెక్ట్ అండి. అసల అవును. నో వన్ కెన్ ఫర్గెట్ దట్. ఎగ్జాక్ట్‌లీ. సో, అలాగే ఇప్పుడు 'హంగ్రీ చీత' కూడా అలాగే అయిపోద్ది ఇంకా. నేను ఊహించని నా 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 లైఫ్‌లో ఊహించలేదు ఇది. బట్ ఓకే. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సర్ప్రైజ్ టు మీ అండ్ ఇట్స్ ఎ వెరీ ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చిన ఒక సందర్భం అది. రెస్పెక్ట్‌తో పాటు ఎన్ని అవకాశాలు తీసుకొచ్చింది 'హంగ్రీ చీత'? అవకాశాలు ఏమి ఆగలేదు కండి. ఇంకా ఇట్స్ అంటే గోయింగ్ ఆన్. దీని త్రూ ఏమైనా కొంచెం అది ఒక బూస్ట్‌లా పనిచేస్తుంటది కదా మీకు? డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా. అంటే నమ్మకం అనేది పెరుగుతుందండి. హ్మ్. ప్రాజెక్ట్‌కి ఇతను హ్యాండిల్ చేయగలడు. ఒక మంచి పెద్ద ఫిల్మ్ సాంగ్స్‌ని కూడా తిను బాగా హ్యాండిల్ చేస్తాడు అని ఆ రెస్పెక్ట్ అయితే వచ్చింది. అండ్ ఓకే. ఆ ట్రస్ట్ వచ్చింది. దెన్ నాకు ఇప్పుడు దాని తర్వాత కూడా ఐ హావ్ రిటన్ ఫర్ మెనీ మూవీస్ కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 10 ఫిలిమ్స్ రాశానండి దాని తర్వాత. హుహు.